పుడకతో పారిపోదామని చెప్పి అంత పెద్ద ప్లాన్ వేసినట్టున్నా. అందుకే అమ్మవారి ఆగ్రహానికి గురయ్యి అంత పెద్ద ప్రమాదంలో పడ్డావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ముక్కు పుడక విషయంలో నిందలు వేయకు. నన్ను అన్యాయంగా అంటే నోరు పడిపోతుంది. అయితే నీకేం సంబంధం లేదు అంటావు. మరి అది ఎవరి పని అయి ఉంటుంది? ఇంకెవరు? ఆ గౌరి పని అయి ఉంటుంది. ఆ గౌరీ కనిపించటం లేదు. ఆవిడ గారి చేతి వాటమే అయి ఉంటుంది. ముక్కు పుడక కనిపించకుండా పోతే నీదే బాధ్యత అవుతుంది అని అన్నాను. ఇప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు? మీ ముగ్గురు కలిసి నాటకాలాడుతున్నారా? ముక్కు పుడక తిరిగి అమ్మవారి దగ్గరికి రాకపోతే ఎవ్వరిని క్షమించను. తొందరపడి గౌరీ గురించి అలా మాట్లాడకండి అత్తయ్య. గౌరీ అటువంటిది కాదు. తను కూడా మాలాగా అమ్మవారికి ముక్కు పుడకకి కాపలానే తప్ప వేరే ఆలోచనలు తనకుండవు. కంచే చేను మేసినట్టుంది నీ తీరు. మేము మిమ్మల్ని నమ్మలేం. ఆ గౌరీ ఇంతవరకు ఇంటికి రాలేదు. దొంగిలించుకుపోయింది కాబట్టి రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఆవిడికి సపోర్ట్ చేస్తావేంటి? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ముగ్గురు ముక్కు పుడకని పంచుకుందామని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మొత్తానికి వేదవతి కుటుంబం నా మీద నింద వేసిందన్నమాట. అవని అంతమైంది, ముక్కు పుడక సొంతమైంది. మరి చక్రబంధం ఎందుకు తెరుచుకోవడం లేదో అంతు చిక్కడం లేదు. పరిష్కారం ఏంటి స్వామి? అమ్మవారిని అడుగుదాం. జటా, ముక్కు పుడక వలన చక్రబంధ ఛేదనం ఎందుకు సాధ్యం కావడం లేదో నాకు తెలియజే. మాయా, ముక్కు పుడకను పూజలో పెట్టు. మహిమగల ముక్కు పుడక నలుపు రంగులోకి మారిపోయింది ఎందుకు? తన స్వభావాన్ని కోల్పోవడంలో అర్థమేంటి? పొరపాటు జరిగింది. ఇది అసలు సిసలైనది కాదు, నకిలీ ముక్కు పుడక. దీంతో ఆభరణాలను బయటికి తీయడం అసాధ్యం. ఎక్కడో ఏదో మోసం జరిగింది. నేను వేరే టెన్షన్లో ఉన్నాను. తర్వాత కాల్ చేయనా? అవని చనిపోలేదు మాయా. వాట్? అవని డెత్ ని కన్ఫర్మ్ చేసుకుందామని దగ్గరికి వెళ్ళాను. తను నమ్ముకున్న అమ్మవారే పులి రూపంలో వచ్చి కాపాడినట్టుంది. మనకి మరో దెబ్బ తగిలింది స్వామి. అవని మరణాన్ని గెలిచింది. అమ్మవారే మొట్టినట్టుంది. ఇంకెవరు తప్పుగా మాట్లాడినా ఈ విధంగానే జరుగుతుంది.
ఇదివరకు ముక్కు పుడక కనిపించనప్పుడు అర్చనని నిందించారు. ఇందాక నేను ప్రాణాలతో తిరిగొచ్చానన్న సంతోషం లేకుండా నన్ను నిందించారు. తర్వాత గౌరీని నిందించారు. ఇదేనా అత్తయ్య మీ సంస్కారం? 4 నక్కలతో సహవాసం చేసినంత మాత్రాన పులి నక్క అయిపోకూడదు అత్తయ్య. దేని స్వభావం దానికున్నప్పుడే గౌరవం రాజసం. 4 నక్కలెవరో? ఇంకెవరు? నువ్వు, నిహారిక, కృష్ణ, మాయ. తప్పు ఎవరు చేసినా తప్పే అని ధర్మం మాట్లాడావు కదా. అన్యాయంగా నిందించిన అత్తయ్యతో గౌరీకి క్షమాపణ చెప్పించు. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో బయటపడుతుంది. అమ్మా నువ్వు వాళ్ళ జరిగిందేదో జరిగింది, వదిలేద్దాం. ఇక పదండి. క్షమాపణ చెప్పమ్మా. తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది. రే, నీకేమైనా చిప్పు దొబ్బిందా? అమ్మని సారీ చెప్పంటావేంటి? ఇది నీ సంస్కారంకు సంబంధించిన విషయం అమ్మా. సంస్కారమా పంతమా తేల్చుకో. నేను చెప్పను. అత్తయ్య గారితో సారీ చెప్పించడమా? మీరు తల క్రిందులుగా తపస్సు చేసినా అది జరగదు.